నమస్తే పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో గల గౌరీ శంకర్ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన బాలినేని సచీదేవి మరియు గంగడ సుజాత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మళ్ళీ చేస్తాం. ఈరోజు లాస్ట్ సోమవారం రోజు ఇట్లా శంకుస్థాపనకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతా మంచి జరగాలి, గుడి డెవలప్ బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజున మరి 24వ డివిజన్లో బాబుజీ కాంప్లెక్స్ ఎదురుగా శివాలయాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. అందులోనూ కూడా కార్తీక మాసంలో మరి శివాలయం అంటే శివుడికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ నెలలోనే మరి శివాలయాన్ని శంకుస్థాపన చేయడానికి మరి మేమందరం ఆహ్వానించినందుకు, మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు, మా చేతుల మీదకి ఎంతటి గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు గుడి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి. అలాగే ఒక డివిజన్లో కార్పొరేటర్ అయినటువంటి మరి బేతంశెట్టి శైలజ గారిని కూడా మేము చాలా అభినందిస్తాం. ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనంటే వారు ఉండగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఆ దేవదేవుడు, ఆ శంకరుడు అందరికీ కూడా మంచి చేయాలని, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు నిరంతరము మన యొక్క ఒంగోలులో ఉంటూ అందరూ కూడా సుఖశాంతులతో ఈ శివాలయం శంకుస్థాపన జరుగుతున్న మమ్మల్ని ఆహ్వానించినందుకు మన శచీదేవిని, మన మేయర్ గారిని ఆహ్వానించి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమం పాల్గొని, ముఖ్యంగా శశితో వచ్చి శంకుస్థాపన చేయడం ఒక మంచి భక్తురాలు తనతో వచ్చి చేయటం ఈ కార్తీక మాసంలో మన మేయర్ గారు అందరి చేతుల మీద జరగడం అనేది. ఈ యొక్క రేకుల కింద ఈ యొక్క గుడి ఉంది. సోమవారం 7 సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. సోమవారికి ఈ యొక్క రేకులు తీసేసి స్లాబ్ వేయాలని ఒక ఆలోచనతో సోమవారికి కార్తీక మాసంలో సోమవారము దశమి ఈరోజు బాగుంది కాబట్టి సోమవారికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస యొక్క భార్య శచీదేవి గారు, తర్వాత మా వార్డు కౌన్సిలర్ గారు బేతంశెట్టి శైలజ గారు, మా మేయర్ గారు సుజాత గారు, తర్వాత అందరూ వేమూరి బుజ్జి గారు, తర్వాత కుప్పం ప్రసాద్ గారు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. స్వామి యొక్క ఆశీస్సులు వాళ్లకు ఎల్లప్పుడూ. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం రోజున ఉమామహేశ్వర స్వామి గుడి శంకుస్థాపన ఒక మంచి మనసు, ఎప్పుడు నిత్యం పూజలు చేస్తున్నటువంటి శశిమ గారి చేతుల మీదుగా, బాలినేని గారి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శశిమ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన జరగటం
చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆమె ఎప్పుడు 24 గంటలు పూజలు చేస్తూ ఉండేటువంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి సచీదేవి గారు. అటువంటి వ్యక్తి చేత ఈరోజు ఈ గుడి శంకుస్థాపన చేయడం చాలా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ జన్మదిన వేడుకలు స్థానిక ఆర్యవైశ్య భవన్ నందు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకుల నడుమ కేక్ కట్ చేశారు. సంఘ నాయకులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు కనమర్లపూడి హరిప్రసాద్ రావు, చినిగేపల్లి సురేష్ బాబు, మొదుగు వెంకటేశ్వర్లు, సంఘీయులు కార్యక్రమాలు వద్దు అనుకున్నాను. కానీ మిత్రులందరూ కూడా ఒప్పుకోకుండా మీరందరూ కూడా చేసినందుకు ఈరోజు వాసవి క్లబ్ వాళ్ళు సేవా కార్యక్రమం కూడా చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా నన్ను ఉదయం నుంచి కూడా అభిమానించే వారందరూ కూడా వాట్సాప్ రూపంగానేమి ఫోన్ ద్వారా ఏమి ప్రత్యేకంగా ఇంటికి వచ్చి
పలకరించి విశేష చెప్పిన వారికి కానీ ఇవాళ వైష్ణవానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా భగవంతుడు నాకు 10 మందికి సహాయం చేసే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 మందికి ఉపయోగపడ్డప్పుడే మన జీవితం సార్థకత అని నా యొక్క అభిప్రాయం. ఈరోజు ఇంతమంది వచ్చి అభిమానం చూపించిన మనం వారందరికీ ఉపయోగపడిన రోజు మనము ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనవసరమే అని నా అభిప్రాయం. ఖచ్చితంగా భగవంతుడు నాకు చేతనైనంత సహాయం చేయించే విధంగా చేయాలని ఆ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారు దయతో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తానని మొట్టమొదటి నుంచి కూడా ఒంగోలులో కుప్పం ప్రసాద్ అంటే రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నన్ను రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఈరోజు జగన్ గారి ద్వారా వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వటం జరిగింది. ఆర్యవైశ్య సంఘాల్లో కూడా మొట్టమొదటి నుంచి నేను జిల్లా ఆర్యవైశ్య సంఘం ట్రెజరర్గా ఉన్నాను, వాసవి సేవల అధ్యక్షుడిగా ఉన్నాను. 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్యవైశ్య సంఘం వాసవి సేవల రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. అందరినీ కూడా ఆ రోజు నుంచి కూడా నాకు ఆర్యవైశ్య సోదరులందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా పరిచయాలతో రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఇవాళ పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేసిన వారందరికీ కూడా జై వాసవి. ఈరోజు మా ఆర్యవైశ్య యువ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ కుప్పం ప్రసాద్ గారి 45వ జన్మదిన వేడుకలు మా ఒంగోలులోని వైశ్యభవన్ నందు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా 56 మండలాల నుంచి కూడా ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ రోజున వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సోషల్ వెల్ఫేర్ మీడియా వారి దగ్గరుండి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మా అందరికీ అందుబాటులో ఉంటూ మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన ఎంత బిజీలో ఉన్నా మా వయసులకు ఏ కష్టం ఉన్నా కూడా స్వయంగా తనే వచ్చి మాకు చాలా అందుబాటులో ఉంటున్నారు. ఈ మధ్యకాలం చాలా క్రిటికల్గా ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా మాకు చేసి పెట్టారు. అదేవిధంగా వైశ్యులకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి జీవో మన సత్రాలకు సంబంధించి అన్నీ కూడా ఇప్పటివరకు ఎండోమెంట్ దాంట్లో ఉన్నాయి. వైశ్యులు మా వైశ్య పెద్దలు ఇచ్చిన దాతలు ఇచ్చినటువంటి సత్రాలు కూడా సుమారుగా 150 సత్రాల వరకు కొన్ని కోట్ల విలువ చేసే మన దీంట్లో ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వీరి యొక్క మా చైర్మన్ గారి చొరవతో సీఎం గారితో మాట్లాడి వాటిని గత నెల క్రితమే ఇవన్నీ కూడా మా సంఘాలు మాకు మేమే స్వయం ప్రతిపత్తిగా వాటిని అనుభవించే మరియు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ జీవోని తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా చీవకుర్తికి చెందిన యువకుడు ఆకతాయితనంతో ప్రాణం మీదకు తెచ్చుకున్న సంక్లిష్టమైన సమస్యను సకాలంలో శస్త్రచికిత్స చేసి విజయవంతం చేసినట్లు రమేష్ సంఘమిత్ర వైద్యులు తెలిపారు. స్థానిక వారి హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీర్ణకోశ శస్త్రచికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్లు వివరాలు వెల్లడించారు. ఇటువంటి సంఘటనలు ప్రపంచంలోనే అతి తక్కువ నమోదయ్యాయని, యువత ఆకతాయితనం వెర్రి చేష్టలతో ఇటువంటి పనులతో ప్రాణాపాయం కొని తెచ్చుకోవడమే అని వైద్యులు హితవు పలికారు. తమ హాస్పిటల్ నందు అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు అన్ని రకాల శస్త్రచికిత్సలు నిష్ఠాతులైన నిపుణులతో అత్యాధునిక వైద్య పరికరాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ నందిత, వైద్య బృందం పాల్గొన్నారు. వైద్య బృందానికి డాక్టర్ రమేష్ బాబు అభినందించారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఈ కొన్ని యూట్యూబ్ వాటిల్లో కూడా చూస్తుంటారు, బర్త్డేకి ఈ కేకులు పూసేసేది మొహం అంతా నలిపేది, అట్లా ఆటవిడుపుగా ఉంటుంది. ఈ మన ఏరియాలో కొంచెం ఫ్యాక్టరీలు అవి ఎక్కువ ఉన్నాయి. నార్త్ ఇండియన్ పీపుల్ చాలామంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వన్ సచ్ ఫ్యాక్టరీలో ఒక నార్త్ ఇండియన్ ఎంప్లాయీ ఒక అతను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటా హై ప్రెషర్ కంప్రెషర్ పంప్స్ ఉంటాయి కదా, గాలి అవంతా హై ప్రెషర్లో వస్తుంటాయి కదా, అది డ్రిల్లింగ్కి వాడుతుంటారు, క్లీనింగ్కి వాడుతుంటారు, గ్రానైట్ ఇలాంటివి. అది ఎత్తి ఆ పేషెంట్కి మలద్వారంలో పెట్టేశారు. అది అంటే ఆటల్లో దే డోంట్, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఆట గురించి అట్లా చేసేసారు. తనకి చాలా సీరియస్గా అది హై ప్రెషర్ పంప్ అట్లా పెడితే అట్లా.
సో హీ వెంట్ ఇన్ టు ఎ సీరియస్ కండిషన్ అండ్ హీ వాజ్ బాట్ టు అవర్ హాస్పిటల్. దాంట్లో ఏదైనా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా టైం డిలే అయి ఉంటే ప్రాబ్లీ కాపాడడం కూడా కష్టమై ఉండేది. వాళ్ళ లక్కీకి ఇక్కడ తీసుకురాబట్టి మనం సేవ్ చేయగలిగాం. సో దాని అంటే హై ప్రెషర్ ఎయిర్ పంప్ని తన ఫ్రెండ్స్ తన రెక్టంలోకి ఇన్సర్ట్ చేసి ఆన్ చేయడం వల్ల వెరీ హై ప్రెషర్ తోటి ఎయిర్ లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేసి పగలగొట్టాయన్నమాట. సో దానివల్ల ఆ ఎయిర్ అంతా అబ్డామిన్లోకి లీక్ అయ్యి ఒక పెద్ద బెలూన్ లాగా అయిపోయి టైట్గా అయిపోయింది తన అబ్డామిన్. దానివల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనే కండిషన్ ఏర్పడింది. అందులో కూడా సీరియస్ మోస్ట్ స్టేజ్ ఏంటంటే టెన్షన్ న్యూమోపెరిటోనియం అని అంటారు. అంటే ఏంటంటే లోపలంతా ప్రెషర్ పెరిగిపోయి బాగా టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఆ ప్రెషర్ వల్ల లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఇంటెస్టైన్స్కి ఆగిపోద్ది, కిడ్నీస్, లివర్, స్ప్లీన్ వీటన్నిటి మీద బ్లడ్ వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా కంప్రెస్ అయిపోయి ఆ ప్రెషర్ వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఈ కండిషన్ చాలా క్రిటికల్ కండిషన్. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మనం సర్జరీకి తీసుకొని ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పేగు రిపేర్ చేసి లోపల ఉన్న ప్రెషర్ని ఎవాక్యువేట్ చేయాలి మనం. అప్పుడే బ్లడ్ సప్లై మళ్ళీ రీస్టోర్ అయ్యి మళ్ళీ ఆర్గన్స్ పనిచేస్తాయి అన్నమాట. దీస్ కేసెస్ ఆర్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ కేసెస్ ఇలాంటివి లిటరేచర్లో రిపోర్ట్ అయ్యాయి. నాట్ ఓన్లీ ఇన్ ది స్టేట్, ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్ ఆల్సో. వెరీ 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 ఫ్యూ కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ టిల్ డేట్. ఇలాంటివి మనకి దగ్గరలో ఉన్న క్వారీస్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వచ్చారు. విత్ ఇన్ 1 hour 1.5 hour మన దగ్గరికి రీచ్ అయ్యారు. అండ్ ఇక్కడికి రాగానే విత్ ఇన్ 1 hour పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారనమాట. అంత ఫాస్ట్గా మనం ఇది ఆల్మోస్ట్ మిడ్ నైట్ జరిగింది, నైట్ మార్నింగ్ కూడా కాదు, మిడ్ నైట్ జరిగింది. ఈవెన్ దెన్ ఆ టైంలో ఎవ్రీబడి వేర్ అలర్ట్. తొందరగా మనము పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసాము. రాగానే ఎమర్జెన్సీగా మనము అబ్డామిన్లో నీడిల్ పెట్టి డీకంప్రెస్ చేసాం ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది కొంచెం బయటికి లెట్అవుట్ అయ్యి ప్రెషర్ తగ్గి ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై పెరుగుతుందన్నమాట. అండ్ యాజ్ సూన్ యాజ్ మనము ఎవాల్యుయేట్ చేసి తొందరగా మనము పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి లోపల ఏదైతే పేగు డ్యామేజ్ అయిందో దానికి మనం సర్జరీ చేసి పేషెంట్ని మంచిగా రికవర్ చేశాము. పేషెంట్ని సర్జరీ అయిన తర్వాత ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ మీద పెట్టి తను చిన్నగా స్లోగా స్టెప్ బై స్టెప్ రికవర్ చేసి నౌ పేషెంట్ ఈజ్ వెరీ గుడ్. నేను సంఘమిత్ర హాస్పిటల్ సూపరింటెండెంట్ని, అలానే నేను ఐసీయూ ఇన్ఛార్జ్ కూడా. ఇటువంటి ఈ పేషెంట్స్ చాలాసార్లు మనకి ఏం జరిగిందో కూడా చెప్పరు. బాగా పొట్ట ఉబ్బరంతో వచ్చారు. అయితే ఇమీడియట్గా వీళ్ళకి వెంటనే విత్ ఇన్ అవర్ ఫస్ట్ 1 గంటలోనే ఆపరేషన్ జరగకపోతే తర్వాత ఆపరేషన్ చేసినా కూడా బతికే అవకాశం ఉండకపోవచ్చు. ఇటువంటి కనుక్కునే దానికి ఎమర్జెన్సీ రూమ్లోనే అవసరమైనటువంటి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ అన్నీ సంఘమిత్ర హాస్పిటల్, రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. అలానే మా టీము కింద ఎమర్జెన్సీలోనే పేషెంట్కి అవసరమైన ప్రాణాన్ని నిలబెట్టేదానికి పొట్టంతా ఉబ్బిపోయినందువల్ల అతను ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి అయితే అక్కడే ఎమర్జెన్సీగా వెంటిలేటర్ సౌకర్యంతో వెంటిలేటర్ అరేంజ్ చేసి అతనికి అక్కడే అవసరమైనటువంటి మత్తు ఇచ్చేసి అతన్ని ఇబ్బంది పడకుండా చేసి ఇమీడియట్గా ఈ కారణం అయి ఉండవచ్చు అని కనుక్కొని అక్కడే అతనికి ఇబ్బంది తగ్గించేదానికి డాక్టర్ గారు చెప్పినట్టుగా నీడిల్ పెడితే ఎయిర్ బయటకు వచ్చేస్తుంది. ఎయిర్ బయటకు వచ్చి వెంటనే ఆపరేషన్ చేయాలని అర్ధరాత్రి ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్తారు. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ అయిన తర్వాత కూడా వీళ్ళు క్రిటికల్గా ఉంటారు. 2-3 days ఒక రోజంతా వెంటిలేటర్ మీద నుంచి ఆ తర్వాత ఇక పేషెంట్కి ప్రాణానికి ప్రమాదం లేదు, పేగులకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆహారం కూడా తీసుకోగలిగే పరిస్థితి ఉంది అనుకున్న తర్వాత ప్రాణానికి అవసరమైనటువంటి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని తీసి రికవర్ చేయడం జరిగింది. ఇన్ని సౌకర్యాలు ఇంత ర్యాపిడ్గా జరగడం చాలా రేర్. మనం అసలు ఏం జరిగింది, ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్. ఎక్కడో మా మెడికల్ కెరీర్లో 1-2 కేసులు కూడా చూడం చాలామంది డాక్టర్స్. ఇది కనుక్కొని ఇది ఈ ప్రాబ్లము వెంటనే దీనికి ఆపరేషన్ చేయాలి అని కనుక్కొని వెంటనే చేయటం వల్లనే అతను బతకగలిగాడు. అటువంటి సౌకర్యాలన్నీ మా టీము విజయవంతంగా చేసింది. ముఖ్యంగా డాక్టర్ కార్తిక్ బాబు గారు అర్ధరాత్రి వచ్చి ఆపరేషన్ చేసి తర్వాత ఐసీయూలో ఉన్న ఆయన ఒక్కడనే కాదు మిగతా డాక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ పేషెంట్ ప్రాణాన్ని నుంచి బయటపడేసి చాలా యంగ్ పేషెంట్ అతను. యంగ్ ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు, ఏదో సరదాగా చేసుకున్నది ప్రాణం మీదకి వచ్చింది. అయితే ఇటువంటివన్నీ చేయడానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు మన హాస్పిటల్లో ఇది చాలా ఈ పేషెంట్ ముందుగానే వచ్చారు. అది అంటే అది కంపెనీ వాళ్ళు చూసుకుంటున్నారు.
ఆ కంపెనీ వాళ్ళు, అంటే వాళ్ళ వర్కర్ కదా. ఫ్రాంక్గా చెప్పాలంటే మేము అసలు దాని గురించి అసలు ఇప్పుడు నాకు కూడా తెలియదు, వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, మేము కూడా చూడలేదు. క్లినికల్గానే చూసుకున్నాను, దాని గురించి చెప్తాను. అది అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కూడా దాని గురించి. ఫ్రాంక్గా మీరు అడిగినా నాకు తెలియదు చెప్పడానికి కూడా. తెలియదు ఎందుకు చెప్పడం. మాది గ్యాస్ట్రో డిపార్ట్మెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ అవుతుంటాయి. లైక్ లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రెక్టమీస్ కానీ, బవల్ రిసెక్షన్స్ కానీ, హెర్నియాస్, అండ్ దెన్ రీసెంట్గా లేజర్ తీసుకున్నాము, లేజర్ సర్జరీస్ చేస్తున్నాము. అండ్ దెన్ ఎండోస్కోపిక్ సర్జరీస్ కూడా అడ్వాన్స్డ్గా చేస్తున్నాం అన్నమాట. ఈ పర్టికులర్ కేసు గురించి ఐ విల్ షో యూ వాట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. స్థానిక శర్మ కళాశాల మైదానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్ పరిధిలోని 9 రీజియన్లోని బ్యాంక్ సిబ్బందికి నిర్వహించిన క్రికెట్ పోటీలను అట్టహాసంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన పోటీలు క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన విజేతలకు జోన్ చీఫ్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, నిత్యం బ్యాంక్ వృత్తిలో ఒత్తిడిని ఎదుర్కొనే బ్యాంక్ ఉద్యోగులకు క్రీడలు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ వృత్తితో పాటు ఆటల పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల కన్వీనర్ సత్యనారాయణ, ఒంగోలు రీజియన్ అధికారి జవహర్, గుంటూరు రీజియన్ అధికారి రవికుమార్తో పాటు బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ సిబ్బంది నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్ నుంచి దాదాపు 9 రీజియన్స్ మా ఆఫీసర్స్ యూనియన్ తరఫున అందరూ అన్ని రీజియన్స్లో ఉన్న టీంలంతా కలిపి ఇక్కడ గత వారం 10 రోజుల నుంచిగా ప్రాక్టీస్ చేసి నిన్న ఈరోజు క్రికెట్ టీమ్స్ రన్ చేయడం జరిగింది. ఉద్యోగస్తులకి ఎంతో బిజీ షెడ్యూల్గా ఉన్నా కూడా చాలా టెన్షన్తో ఉంటారు. అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో సుహృద్భావ వాతావరణం ఏర్పడడం, అందరూ కలిసిమెలిసి తిరగడం, అట్లాగే అందరూ కలిసిమెలిసి వ్యాపారం చేయడం, బ్యాంక్ కస్టమర్స్కి మంచిగా సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్లో మన ఈ మధ్య తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు అటువైపు బాగా తుఫాన్తో బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చాలామంది రైతులు ఆపత్కర పరిస్థితిలో ఉన్నారు. వాటి కోసం కిసాన్ తత్కాల్ అనే స్కీమ్తో మేము స్కీమ్ ద్వారా ప్రతి రైతుకి ఎవరైతే క్రాప్ లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కనీసం 50,000 రూపాయలు సహాయం చేయాలని చెప్పేసి మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రీజన్స్ని మేము యాక్టివేట్ చేస్తున్నాం. అట్లాగే అంటే ఈ ఎమర్జెన్సీ నీడు తర్వాత ఈ ఆపత్కాల పరిస్థితుల్లో డబ్బులు ఎంతో అవసరం ఉంటుంది. అందుకని పొదుపు గ్రూపులు కూడా మనకు ఈ మధ్య ఆర్బీఐ ఇచ్చిన సదుపాయం ప్రకారం 20 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రూపులకి 20 లక్షల రూపాయలు, అట్లాగే పట్టణ ప్రాంతంలో ఉండే గ్రూపులకి 10 లక్షల రూపాయలు, అన్ని గ్రూపులు ఎలిజిబుల్ గ్రూపుల ప్రకారం అన్ని గ్రూపులకి ఇవ్వాలని చెప్పేసి మా సిబ్బందిని, మా రీజన్స్ని అన్ని చోట్ల వాళ్ళు అన్ని యాక్టివేట్ తీసుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఈ మధ్య కాలంలో కొద్దిగా ఎకానమీ దెబ్బతింది. అట్లాగే ఇండస్ట్రీస్ బిజినెస్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. దానికి ఇతోతిగా సహాయం చేయాలని చెప్పేసి ఫెస్టివల్ బోనాంజా అని చెప్పేసి ఇండస్ట్రీస్కి, ఎంఎస్ఎంఈకి ఎస్పెషల్లీ తక్కువ వడ్డీతో, చాలా తక్కువ వడ్డీ మరియు ప్రాసెసింగ్ ఛార్జెస్ వాటికి చాలా కన్సెషన్తో ఈ ఒక స్కీమ్ మొదలుపెట్టాం. ఈ స్కీమ్ రేపు డిసెంబర్ 31 దాకా ఉంటుంది. ఇండస్ట్రీస్ని కోవిడ్ కారణంగా నష్టపోయినా లేకపోతే కోవిడ్ కారణంగా ఇబ్బంది పడిన బిజినెస్లకు కానీ ఇండస్ట్రీస్కి కానీ సాయం చేయడం కోసం ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. అట్లాగే
ఈ కోవిడ్ కారణంగా చాలా కుటుంబాలు వారి వ్యాపారం ఇబ్బందులు పడుతున్నారు, అట్లాగే వారి ప్రొఫెషనల్స్లో ఇబ్బంది పడుతున్నారు. దానికి ఈ యూనియన్ ఏషియానా స్కీమ్ అని చెప్పేసి ఎవరైతే మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హౌసింగ్ లోన్ తీసుకొని సక్రమంగా కడుతున్నారో వారికి మరొకసారి మార్టిగేజీ సెక్యూరిటీ అదేం లేకుండా ఉన్న సెక్యూరిటీ దాంతోనే 15 లక్షల రూపాయల దాకా ఇవ్వడానికి మా బ్యాంకు అన్ని జిల్లాల్లోనూ అన్ని రీజన్స్లోనూ అంటే మన విజయవాడ జోన్ అంటే కృష్ణా జిల్లా మొదలుకొని అనంతపురం జిల్లా దాకా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న మా కస్టమర్ దేవులందరికీ కూడా ఈ స్కీముల ద్వారా ఈ టైంలో సహాయం చేయాలని చెప్పేసి మా సిబ్బంది అందరం కూడా మేము రెడీగా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అంటే మా స్టాఫ్కి కూడా మంచి ఉత్సాహంగా అందరినీ కలుపుకొని పోవడానికి అట్లాగే ఉన్న స్కీముల్ని జాగ్రత్తగా అందరికీ ఉపయోగపడి చేయడం కోసం అని చెప్పేసి అందరినీ ఉత్సాహపరచడానికి కూడా ఇటువంటి స్కీములు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో మన సత్యనారాయణ గారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఆఫీసర్స్ నాయకులు వీరు వారి అందరినీ కోఆర్డినేట్ చేసి ఇట్లా ప్రోగ్రాం కండక్ట్ చేసి అందరినీ ఉత్సాహపరిచేందుకు అట్లాగే బిజినెస్ చేయడానికి కూడా మంచి ఉత్సాహపరిచేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి మా రీజనల్ హెడ్స్ విజయవాడ రీజనల్ హెడ్ అట్లాగే మచిలీపట్నం రీజనల్ హెడ్ గుంటూరు రీజనల్ హెడ్ ఒంగోలు రీజనల్ హెడ్ ఇట్లా ఆల్మోస్ట్ 60% రీజనల్ నాయకులు కూడా అంతా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి అట్లాగే బ్యాంకు బిజినెస్ కూడా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అనుబంధం ఇది ఆల్ ఇండియా లెవెల్లో. దాని సందర్భంగా మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అయిన తర్వాత ఈ గత సంవత్సరం కూడా మేము కొంచెం కోవిడ్ వల్ల లేట్గా కండక్ట్ చేసాము. ఇదే గ్రౌండ్ February 27th, 28th విజయవాడ FGMO ఏరియాది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కండక్ట్ చేసాం. ఇది మా CGM గారు చెప్పినట్లు ఇది అందరిలో కొంచెం ఉత్సాహాన్ని కానీ ఒక పోటీతత్వాన్ని కానీ నాయకత్వ లక్షణాలు కానీ కల్పించడానికి దోహదపడుతుంది. ఇక్కడ టోర్నమెంట్ పెట్టాము. దీంట్లో భాగంగా ఇప్పుడు మేము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రైవేటైజేషన్ బ్యాంక్ మెజర్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయాలని ఈ శీతాకాలపు సమావేశాల్లో బిల్లుని ప్రవేశపెడుతున్నారు. దానికి వ్యతిరేకంగా మా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఆయనకు బ్యానర్లు పెట్టినట్టు బ్యాంక్ బచావ్ దేశ్ బచావ్ అనే దీని మీద ఇప్పుడు బస్సు యాత్ర కూడా చేస్తున్నారు మా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీస్ కాన్ఫెడరేషన్ వాళ్ళు. 30వ తారీఖు దాకా జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉంది. దానికి మేము అందరం అటెండ్ అవుతున్నాం. అలాగే ఇవాళ మా ఆంధ్ర బ్యాంక్ యొక్క వ్యవస్థాపక దినం ఫౌండేషన్ డే మా భోగరాజు పట్టాభి సీతారామన్ గారిని కూడా సత్కరించుకున్నాం ఇవాళ మా CGM గారి చేతుల మీదుగా. అలాగే మా రీజనల్ హెడ్స్ అందరూ 4 వచ్చారు ఇవాళ. అనంతపురం కర్నూలు కొంచెం ఫార్ ఆఫ్ కాబట్టి వర్షాలు వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ కార్యక్రమం వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీడియాకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యాంశాలు మరోసారి ఘనంగా గౌరీ శంకర్ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం శంకుస్థాపన. ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలినేని సచీదేవి, మేయర్ గంగాడ సుజాత. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.